నమస్కారం అన్న. నమస్కారం సార్. నా పేరు వడ్డేపల్లి విజయ్ కుమార్. పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్ కర్నూలు కంపెనీ నుంచి వచ్చాను. పొలాలు విజిట్ చేసే భాగంలో మీ ఊరికి కూడా వచ్చాను. ఇక్కడ కూడా మన కంపెనీ మందులు మొదటి నుంచి వాడే రైతులు ఉన్నారు. ఆ రైతుల్ని కలుస్తున్నాను. దానిలో మీరు కూడా కొంతమంది. నాకు మీ పేరు, ఊరు, మీ ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. నా పేరు సి వెంకటేశు, కమ్మదహల గ్రామము, శ్రీబెల్లాల మండలం, కర్నూలు డిస్టిక్. నేను ఒక 1.5 ఎకరా నేను విస్తరణ చేస్తున్నాను. ఇది నేను వాడడం బట్టి కూడా కొంచెం 5 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను. మీరేనా? కంపాడు సార్, బెల్లాల మండలం, కొడుమూరు తాలూకు, కర్నూలు మా జిల్లా. మా వీళ్ళు వాడిన తర్వాత మా 3 సంవత్సరాల నుండి వాడుతున్నాం. రైట్ అండి. బాగా వస్తుంది. మన గ్రామంలో ఎన్ని రకాల మిరప వెరైటీలు వేస్తారు? 3 ఎకరాలు వేస్తున్నాం సార్. మీరు 3 ఎకరాలు వేస్తున్నారు. సత్యనారాయణ గారు 3 ఎకరాలు వేస్తున్నారు. వేస్తున్నాను. మన కంపాడు గ్రామంలో ఎన్ని వెరైటీలు వేస్తున్నారు? దాదాపు అంటే 6 వెరైటీలు వేస్తున్నాను. 6 వెరైటీలు. ఎక్కువ ఏది ఉండొచ్చు? 204 ఎక్కువ ఉంది 204 మా గ్రామంలో. ఇప్పుడు 204 అనుకుందాం. దానికి సరాసరి యావరేజ్ సగటున దిగుబడి ఎంత వస్తుంది? 20 నుంచి 28 దాకా, 30 దాకా రావచ్చు ఎకరాకి. 20 నుంచి 30 దాకా ఖచ్చితంగా వస్తుంది. రైట్ అన్న. ఇప్పుడు మీరు ఈ మందులు వాడకముందు మందులు ఎక్కడ తెచ్చుకునే వాళ్ళు? ఇదే మిరప పంటకి ఆ రోజు మీరు మందులు ఎలా వాడి ఎలా దిగుబడి సాధించేవాళ్ళు? పురుగులను తెగులను ఎలా కంట్రోల్ చేసుకునే వాళ్ళు? మేము సార్ ఇప్పుడు ఎమ్యూర్లు తీసుకునే వాళ్ళము. ఎమ్యూర్లో వాళ్ళు ఇచ్చిన మందులు మాత్రమే కొట్టగలిగే వాళ్ళము. అది ఫర్టిలైజర్స్ వాళ్ళు ఇది వాడండి ఇది వాడండి ఏదో రకరకాలు చెప్తుంటారు, కానీ అది మాకు వర్కౌట్ కాలేదు. అది వాడటం వలన ఎర్ర తెగులు వచ్చి ఇబ్బందులు పడి దిగుబడి చాలా తక్కువ వచ్చేది. అది చాలా నష్టపోయిన దానివలన మేము కొంచెము ఈ మందులు వాడడం వల్ల కొంచెం సారు భూమిలోకి ఏమేమి చెప్పినాడు. దానివల్ల దాన్ని ఏదైతే చేస్తున్నామో అది కొంచెము దానివల్ల కొంచెం మాకు దిగుబడి బాగా వస్తుంది. అంటే మీ కంపెనీ నుంచి మందులే కాకుండా ఎరువుల సలహాలు కూడా వస్తున్నాయి. మాకు ఇది ఎరువుల సలహాలు వస్తున్నాయి మాకు ఇది వాడిన తర్వాత నుంచి. ఆ రోజు దిగుబడి ఎలా ఉండేది? ఆ రోజు దిగుబడి ఎందుకంటే మొదటిలోనే ఎర్ర తెగులు వచ్చి 15 నుంచి 20 క్వింటాల లోపే వచ్చేది. ఈ రోజు ఇది మందులు మా సార్ టెక్నాలజీ వాడిన తర్వాత భూమిలోకి ఏం చేయాలా, పైన ఎస్పీ గారు ఏం చేయాలని చెప్పి అన్ని మాకు సలహాలు చేయడం వల్ల 30 క్వింటాలు దిగుబడి తీసుకోగలుగుతున్నాం. రైట్. సరే అన్న, ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారు. ఏ మనిషికైనా మొదటి అడుగు ఫస్ట్ ఉంటుంది ఒకటి. ఒకవైపు వెళ్తున్నామంటే ఆ వైపు మనం మొదటి అడుగుతోనే వెళ్తాం. మన మందులు వాడడానికి మీరు మొదటి అడుగు ఎలా వేశారు? మేము మొదటి అడుగు అంటే ఇంతకు ముందు కొంచెం రకరకాలు వాడినాము. మాకు సార్ పరిచయం అయిన తర్వాత మొదటి అడుగు విత్తన శుద్ధి చేసినాము. ఫస్ట్ విత్తన శుద్ధి ఇది కర్నూలు సార్ మాకు ఇచ్చిన తర్వాత విత్తన శుద్ధి చేసినాము. విత్తన శుద్ధి చేసిన తర్వాత భూమిలోకి అంటే నారు రావడానికి 40 నుంచి 45 రోజులు సమయం పడుతుంది. విత్తన శుద్ధి చేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు సమయం పడుతుంది. అంతలోపు 15 నుంచి 20 రోజుల లోపు నాటే ముందు ఒక ఎకరానికి 8 నుంచి 10 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అది 8 నుంచి 10 బస్తాలు, 2 ఎర్ర పొటాష్, ఒక 2 యూరియా, ఇవన్నీ కలిపి దున్నులోనే కలుపుకొని చల్లిన తర్వాత గుంటకేసిన తర్వాత ఒక 20 రోజుల ముందు అది దాని తర్వాత 20 రోజుల తర్వాత నాటుకున్న తర్వాత ఎక్కువ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు ఇంకా. అది వాడితే ఎందుకంటే అది ఎర్ర తెగులు కానీ పైరు లేయడంలో కానీ కీలక పాత్ర పోషిస్తుంది. భాస్వరం పొటాషియంలో భాస్వరం 60% మొక్కకే ఎంత అవసరమో ముందే వేస్తున్నారు. ముందే వేస్తున్నాము. పొటాష్ ముందే వేస్తున్నాము. యూరియాని చూసుకొని వేస్తున్నాము. అది మధ్య మా సార్ సలహా మేరకు మధ్యలో ఒక ఎకరానికి ఒక బస్తా మాత్రమే యూరియా వాడుతున్నాము. అది అవసరాన్ని బట్టి మాత్రమే ఎక్కువ కొంచెం వేరే ఫెసిలిటీ వాడుతున్నాం. కానీ అది నా 100% సారు సలహా మేరకే మాకు బాగా పనిచేస్తుంది. చాలా సంతోషం అన్న. బాగా ఈ విషయం అందరు రైతులకు ఉపయోగపడే విషయం ఇది ఉపయోగపడే విషయం. ఎందుకంటే పంట మధ్యకాలంలో వేసే ఇది పంట కాలంలో తినదు. అది ఒక భాస్వరం కానీ పొటాషియం కానీ మనం భూమిలో వేస్తే అది మొక్కకు అందడానికే 1 నుంచి 2 నెలలు పడుతుంది. దాన్ని మీరు ముందే వేసేసి మొక్క పూత టైం కల్లా ఆహారం కింద రెడీ చేసి పెడుతున్నారు. అది విషయం. అడ్వాంటేజ్ మాకు మంచిగా సైంటిస్టులు రికమెండ్ చేసేసి అదే. ఇందాక మీ ఊర్లో వచ్చినప్పుడు అన్న ఇంకొక మాట కూడా విన్నా. గొర్రెలు మేపించిన తోట ఒకటి
చేశారంటే ఎవరు అది మీలలో? నేనే మీరేనా? నేనే. ఏంది అనుభవం చెప్పండి ఒకసారి. దాని అనుభవమా? నేను ఇప్పుడు ఫస్ట్ పరిచయం అయినప్పుడు సారు సంవత్సరం ఏది? 2021 2021 సంవత్సరమే. వర్షాలు ఎక్కువయి ఇట్లా ఈ కాయ పట్టింది, పూర్తిగా పట్టింది కాయ. వర్షాలు ఎక్కువై మొత్తం అది ఊరగాయ తెగులు మాదిరిగా వచ్చి కింద మొత్తం అయిపోయింది. మొత్తం ఎర్రగా అయిపోయి బెర్ర అయిపోయింది పొలంగా. దీన్ని దున్నేద్దాము అని చెప్పి గొర్రె మేపించిటి. మేపిన తర్వాత ఆ సార్కి అప్పటికి మేము ఒక 4-5 సంవత్సరం 4-5 నుంచి పరిచయం సార్కి. ఎవరు నన్ను వదిలిపెడితే సార్కి వాట్సాప్ పెడితే వాడి పెట్టిన తర్వాత ఏం ఇంట్రెస్ట్ ఫస్ట్ నువ్వు రా అని చెప్పా. వాట్సాప్ పెట్టింటే నువ్వు రా ఫస్ట్ అంటే, సరే అన్న సరే మా ఊర నాకు తరేమో, సరే ఇట్లా ఒట్టి బెర్రలు కదా ఏమన్నా నాకు తరేమో రాకుండా అంటే నా మీద నమ్మకం పెట్టు అని చెప్పి సార్ ఆ రోజు నా మీద నమ్మకం పెట్టంటే ఆ రోజు నా కోరిక మేరకు నా ఊర్లో బావడలు అని చెప్పి ₹1 డబ్బులు తీసుకోకుండా నాకు 8 రౌండ్లు ఫ్రీగా ఇచ్చినారు సార్. ఆ రోజు అది కూడా చెప్పుకుంటున్నాను. 8 నుంచి 10 రౌండ్లు ఫ్రీ ఇచ్చినారు సార్. డబ్బులతో ₹1 తీసుకోలే. ఎప్పుడైతే కాపు కాసిందో ఊర్లో మొత్తం మన వైపు చూసినారు. మన వైపు చూసినారు ఆ రోజు. మన చూసిన తర్వాత అప్పుడు ఆ రోజు నుండి మన ఊర్లో 10 మంది వాడే రైతులు 400-500 దాకా వెళ్ళిపోయింది మా గ్రామంలో. ఆ రిజల్ట్ చూస్తే మొత్తం మా గ్రామంలో పెరిగిపోయింది, విస్తీర్ణం పెరిగిపోయింది, వాడకం పెరిగిపోయింది మన మందు. అన్న ఇప్పుడు మనము మీరు ఎరువు గురించి చెప్పారు, ఎట్లా చేస్తామనేది, విత్తన శుద్ధి అని చెప్పారు. ఇలా ఎరువు విత్తన శుద్ధి ఒక ప్రాసెస్లో వచ్చినప్పుడు ఇప్పుడు మొక్క వ్యవస్థలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది వేర్ల గురించి. వేర్ల వ్యవస్థ ఎలా బలంగా ఉండేది, మీరు ఏ విధంగా గమనించినారు? బలంగా ఎక్కడంటే ఇప్పుడు మేము ఇంతకుముందు రకరకాల ఎరువులు వేస్తే అది వేర్లు పాకినా దానికి తినే ఆహారం లేకపోయింది. మేము ఎప్పుడైతే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 8-10 బస్తాలు వాడుకుంటా 2 బస్తాలు ఎర్ర పొటాషు 2 బస్తాలు యూరియా కలిపి ఎప్పుడైతే భూమిలోకి అంటే ఒట్టి భూమిలోకి వేసినామో అప్పుడు అదంతా కదా వేర్లు శుద్ధి పెరిగించుకొని దాంట్లో తినే ఆహారానికి నాకు మంచిగా దొరుకుతుంది. దానికి భాస్వరసము దాంట్లో ఏమో రకరకాలు ఉంటాయి కదా సింగుతాయి, దాన్ని తినడానికి ఆహారం దానికి బాగా దొరికింది. అప్పుడు వేర్లు నరికితే కూడా చిలక తీసుకుంటే నరికితే కూడా వేర్లు విచ్చలవిడిగా వేర్లు ఉండేవి. అప్పుడు ఇంతకుముందు వేర్లు పోసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎర్ర తెగులు వచ్చి రకరకాలుగా ఆ పొడి మందులు కొట్టి ఈ పొడి మందులు కొట్టి అని చెప్పి కొట్టిన ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడైతే మా సార్ చెప్పిన సలహా మేరకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎర్ర పొటాషు ఇట్లా యూరియా కలిపి వెట్టి భూమిలో చేస్తున్నాము, మాకు దిగుబడి అనేది ఎర్ర తెగులు అనేది మా పొలంలో రాకపోయింది. ఇంకా రైట్ అన్న. అంటే ఒక్కసారి వేరు పోసుకున్నాక మనం సార్ చెప్పిన సిస్టంలో మీరు ఫాలో అవుతున్నప్పుడు పక్కనే ఆర్ఎల్స్ మీ తోటి రైతులు ఆ సిస్టంలో లేని వాళ్ళతో పోల్చుకుంటే మొక్క పెరుగుదలలో కానీ మొక్క బ్రాంచింగ్లో కానీ తేడాలు గమనించారా? పక్క తేడా గమనించారు, పూర్తి తేడా చూసారు. పూర్తి తేడా గమనించినాము. మా పొలం నవ్వినారు ప్రతిసారి ఇట్లా ఎడత రెచ్చిపోతుంది అని చెప్పి చాలా నగినారు. మా పొలం చూసి నేనే భయపడి 1 సంవత్సరం పొలం వదిలిపెట్టేసి పంచలింగాలు గుసుకోకపోతే ఇంకా ఇది ఎడతలు వచ్చి ఏం చేయాలి అర్థం కదా, వాళ్ళు ఇచ్చిన మందులలో కొడతాను పని రాదు అని చెప్పి వదిలిపెట్టేసి 10 లెక్కలు గుసుకోకపోతుంది. ఇంకా వదిలిపెట్టేసి నెక్స్ట్ సంవత్సరం సార్కి మేమైతే పెద్ద పరిచయం అయినామో సార్ సలహా మేరకు ఎప్పుడైతే భూమిలోకి సేంద్రియ పద్ధతి ఎరువులు వేసుకోండి, ఎరువుల తర్వాత కూడా ఇది వేసుకొని ఎప్పుడైతే చెప్పినారో సారు మాకు ఎప్పుడైతే రిజల్ట్ అనేది మాకు మంచిగా ఉంది. ఇప్పుడు దీన్ని చూస్తున్నారు మీరు, ఇంతకు ముంచే అస్సలు 4 గంటలు కూడా అయ్యేది కాదు ఇదంత పొలం. ఈ పొలం అటువంటి పొలం ఈ రోజు ఈ పొలం ఇట్లా కనిపిస్తుంది. మా పొలం వరకైతే నెంబర్ 1 తేడా ఏం లేదు. సమతుల్యమైన చేసి చెప్పగలను దీని మీద. సమతుల్యమైన ఆహారాన్ని మొక్కలకి ప్రతిరోజు అందుబాటులో ఉంచుతున్నారు. సార్ అదే చెప్పినాడు, ఎప్పుడైతే వేరు పోసుకున్న తర్వాత దానికి తగిన ఆహారం దొరుకుతుందో మొక్క అధికంగా లేస్తుంది. మనం మీరు ఇది ఎంత ప్రయోగం పిచికారి మందులు చేసినా కింద భూమిలో వేరు పోసిన తర్వాత దానికి ఆహారం దొరకకపోతే దానికి ప్రయోజనం ఉండదని చెప్పి సార్ అదే సార్లు అని చెప్పినాడు. ఇప్పుడు మొక్కల పెరుగుదల, బ్రాంచింగ్, పూతలు ఎలాంటి మార్పులు చూస్తున్నారు మందులు మొదలుపెట్టినప్పటి నుంచి? మేమే ఇది మందు మొదలుపెట్టిన తర్వాత పూత కానీ పిందె కానీ గ్రోతింగ్లో కానీ సపరేట్గా ఇంతకుముందు గ్రోతింగ్ మందు ఒకటి, తెగులు మందు ఒకటి, పురుగు మందు ఒకటి, రకరకాల 4-5 రకాల మందు కల్పించేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా మేమైతే ఇప్పుడు ఈ 2 మందులు ఎప్పుడైతే వాడుతున్నామో గ్రోతింగ్ మందు కొట్టాల్సిన అవసరం లేదు, పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు.
ఇంకా కాయ సెట్టింగ్ కొట్టాల్సిన అవసరం లేదు, అన్ని రకాలుగా తెగులు కొట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ 1గా పనిచేస్తుంది. సమాధానం ఇదే సమాధానం, ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు మీరు ఈ షెడ్యూల్ వాడుతున్నారు, సార్ ఇచ్చిన షెడ్యూల్ వాడుతున్నారు, మందులు కరెక్ట్ టైంలో స్ప్రే చేస్తున్నారు. మరి ఈ మందులు వాడకముందు పురుగులు తెగుళ్ళని వైరస్లని ఎట్లా కంట్రోల్ చేసుకునే వాళ్ళు, ఈ రోజు పరిస్థితి ఏంటి, మీ అనుభవం ఏంటి? నా అనుభవం అయితే సార్, ఇప్పుడు గత 500 నుంచి వాడుతున్నాం కదా, వైరస్ వచ్చినా ఒకవేళ అంటే 100కి 4-5 చెట్లు ఉంటాయను, కానీ అది అక్కడ వరకు స్టాప్ అయ్యేది. అది వచ్చినా మళ్ళీ గ్రోతింగ్ వచ్చి దాన్ని కొమ్మ నిండా కాయలు కాసేది. కాస్త ఇప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నారు పొలము, ఇప్పుడు ఇది దాదాపు అంటే ఇది 3 నుంచి 3 అంటే 100 రోజుల పైరు ఇది. మధ్యలో కింద స్టార్టింగ్లో వచ్చినా కూడా ఎక్కడ కూడా వైరస్ అటాక్ కాలేదు. ఇంకా ఇది మన మందులు వాడిన తర్వాత అది అటాక్ అయిన మొక్క కూడా మంచిగా కాయలు కాసి పూత పిందె కాయలు కాస్తుంది. మిగతా మందులు వాడడం వల్ల అది ఏం చేస్తుందంటే అది అక్కడ వరకు స్టాప్ అయిపోతుంది, ఇంకా ముద్ద కట్టుకొని పోతుంది. ఇది మన మందు అట్ట కాదు, దాన్ని పైకి లేపుతుంది, పైకి కనీసం కొమ్మని సాపి దానికి పూత పిందెలాగా వచ్చేలాగా చేస్తుంది, దిగుబడి తెప్పిస్తుంది. మన మందు వైరస్ మొక్కలు వచ్చినా కూడా దాని దిగుబడి తెప్పిస్తుంది. అది దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. అది కూడా ఒక రకమైన దిగుబడి దీని పక్క ఇది గ్యారంటీ ఇవ్వాలి కానీ నేను. ఈ నల్ల తామర, ఎర్ర నల్లి వాటి మీద కొన్ని రైతుల పొలాల్లో లేదు సరిపడే మేము కూడా ప్రయోగం చేసినాము. ఇప్పుడు ఇది బయోబీన్, ఇది ఇప్పుడు ఇది ఎర్రనల్లికి పనిచేస్తుంది. ఇది బయోబీ కదా, ఎక్కువ అంటే ఈ సంవత్సరం తక్కువ ఉంది అనుకో. పోయిన సంవత్సరం ఎక్కువ తీవ్రత పూతలోనే దాన్ని కనీసం 40 నుంచి 50 బ్లాక్ ట్రిప్స్ ఉండేటివి. ఆ టైంలో అంటే ఇది 1 ఎకరానికి 1 కదా, 1.5 ప్యాకెట్ వాడితే అసలు ఎర్రనల్లి కూడా బ్లాక్ ట్రిప్స్ కానీ కనపడకుండా పోయేది. ఈ సంవత్సరం అయితే కొంచెం తక్కువ ఉంది, 1 ప్యాకెట్ వాడుతున్నాము. అవునులేండి, కంట్రోల్లో ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇది నల్లి కూడా అంతే, నల్లి కూడా బ్లాక్ ట్రిప్స్ నల్లి కానీ అంత కంట్రోల్గా ఉండేది. కాయని మిర్జు పురుగు అంటాం చూడండి సార్. ఇప్పుడు ఇది మిర్జు పురుగు అది కూడా కంట్రోల్గా ఉండేది సార్, అసలు ఏం ఇబ్బంది ఏం లేదు. కొత్త మందులు ఏం లేవు, ఇంకా నెంబర్ 1 అన్ని పురుగులకి ఏం లేదు. ఇంకా ఇది అన్నిటికీ ఇదే పనిచేస్తుంది. ఆకు తినే పురుగులని వాళ్ళు అది ఇది రకరకాలుగా కనిపిస్తున్నా మా ప్రయోజనం ఏం లేదు, మాకు ఇది మాత్రమే పనిచేస్తుందని చెప్పినాం అన్న. ఇప్పుడు మందులన్నీ వాడుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కోత టైం నడుస్తుంది. మొక్క పైన దిగుబడి మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఎన్ని కాయలు ఉన్నాయనుకుంటున్నారు? కాయలు ఆరబెట్టినాక గ్రేడింగ్ పరిస్థితి ఏంటి? అక్కడ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు? మేము ఈ మందు వాడిన తక్షణం అయితే ఇంతకుముందు కనీసము ఒక 100 కాయలు తెంపితే 40 నుంచి 50 నుంచి 60 దాకా కూడా డ్యామేజ్ కాయలు వెళ్ళిపోయేటివి. అంటే మచ్చ వచ్చి రకరకాలుగా వివిధ రకాలుగా డ్యామేజ్ వచ్చి వెళ్ళిపోయేటివి. 40 కాయలు మాత్రమే చేతికి వచ్చేటివి, అంటే 60% వెళ్ళిపోయేటివి ఇంకా. కానీ ఇది వాడటం వలన గత మా అనుభవం వరకు ఒక 100 కాయలు తెంపితే ఒక 10 కాయలు మాత్రమే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఒక 90 కాయలు మాకు చేతికి వస్తున్నాయి. చెట్టు పైన ఎన్ని కాయలు నిలబడుతున్నాయి? కనీసం ఒక 200 నుంచి 300 కాయలు కాస్తారు. దాంట్లో 30 నుంచి 40 కాయలు మాత్రమే డ్యామేజ్. కొమ్మకు కనీసం 270 కాయలు మనకు కాయలు దాకా ఉన్నాయి. చూసుకోండి, ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉన్నాయి, కానీ ఆ వర్షాన్ని తట్టుకొని కూడా ఇలాంటి కొమ్మలు వచ్చి ఇలాంటి కాయలు కాసినాయి. మరి ఇప్పుడు ఇది ఈ మందు మంచి బాగా పనిచేసింది. చూసుకోండి, కొత్త ఇగురు కానీ పూత కానీ కాయ కానీ చిన్న పింజలు కానీ చూసుకోండి సార్. ఇప్పుడు ఇటువంటి కాయలు మళ్ళీ ఎక్కడ దిగుబడి రాలేదు, నాకు చూడలేదు. మంచి దిగుబడి వచ్చింది మాకు. ఇక్కడ పూత కానీ దీంట్లో బ్లాక్ టిప్స్ కానీ ఎలాంటి హాని లేదు. మంచి పూత పిందె కాయలు కానీ ఇలా చూసుకోండి. ఇక మొక్కగా ఒక కాయ కనీసం ఒక కొమ్మకు 40 నుంచి 50 కాయలు దాకా చూసుకోండి సార్. 40 నుంచి 50 కాయలు దాకా ఉన్నాయి. మంచిగా ఉంది దిగుబడి. ఇది వైరస్ వచ్చిన మొక్క కూడా ఇక్కడ వరకు ఆగిపోయిన మొక్క మంచిగా లేచి మళ్ళీ ఇది పూత. ఇది వైరస్ వచ్చిన మొక్క చూడదు. ఈ వైరస్ వచ్చిన మొక్కకు కూడా ఇలాంటి పూత కనీసం 40 నుంచి 20 పూతలు ఉన్నాయి. ఈ పూత ప్రతి ఒక్క పూత ఇది కాయ పిందెగా మారుతుంది. చూసుకోండి సార్, ఇలాగా పిందెగా ఇలాంటి పిందె కూడా మారుతుంది. చూసుకోండి, మంచిగా ఉంది. ఒక కాయగా ఒక కొమ్మగా ఇలాంటి కొమ్మలు కూడా చూసుకోండి. ఇంత మంచిగా రావడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మందు వాడటం వలన మంచిగా ఉంది. ఇంకా పూత కానీ ఇగురు కానివ్వండి, ఇంకా మంచిగా పూత దీంట్లో ఎలాంటి బ్లాక్ టిప్స్ కానీ కనపడలేదు. చూసుకోండి సార్.
మంచి కనపడలేదు మంచిగా బలమైన పువ్వు బలం కూడా ఎక్కువ ఉంది, బలం కూడా ఎక్కువ ఉంది, గ్రోతింగ్ మంచిగా గ్రోతింగ్ కొమ్మలుగా. ఇప్పుడు ఈ కొమ్మ చూసుకోండి మీరు, ప్రతి ఒక్క కొమ్మకి ఆల్రెడీ వచ్చి సైడ్ కొమ్మలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి. అవును సార్, సైడ్ కొమ్మలు స్టార్ట్ అయినవి. ఈ పూత కానీ వెంటనే మాడి వెంటనే ఇది పిందెగా తయారవుతుంది. ఇప్పుడు ఒక పిందె తయారైంది, ఇక్కడ కొమ్మలు పిందెలుగా ఇలాంటి పిందెలు తయారైనాయి. మంచిగా ఉంది, ఇలాంటి డోకలేదు మంచిగా మాకు బాగుంది. కొత్త కొమ్మలు ఇంకా కింద పుడుతున్నాయి, కింద కొమ్మలు పుడుతున్నాయి. కాయలు కూడా మంచిగా ఉన్నాయి, సైజు లావు పొడవు. ఒక కొమ్మకు వచ్చేసి మంచిగా కనీసం 40 నుంచి 50 కాయలు దాకా ఉన్నాయి ఒక కొమ్మకు. మంచిగా ఉన్నాయి. అసలు చూసుకోండి సరిగ్గా, చూసుకోండి సరిగ్గా. మీరు ఈ పక్క కూడా చూసుకోవచ్చు, ఇది కానీ చూసుకోండి, ఈ పక్క కూడా చూసుకోవచ్చు. కాయలు ఒక కొమ్మకు నాణ్యత మంచిగా నాణ్యత ఉంది, ఎలాంటి డోకలేదు మంచిగా ఉంది. చూసుకోండి సార్. ఇది పిందె కానీ ఇగురు కానీ పూత కానీ పిందె కానీ కింద నుంచి వచ్చిన కొమ్మ చూడండి, కింద నుంచి కొమ్మ వచ్చింది. దీనికి ఇప్పుడు 10 కొమ్మలు కొత్తగా రెడీ ఉన్నాయి, కొత్తగా రాండి. ఇవన్నీ కొత్త కాయలే, కొత్త కొమ్మలు ఇవి. ఈ కొత్త కొమ్మలకి మళ్ళీ పూత ఇదిగోండి, ఇంకా పూతగా పూత పిందె కూడా తయారవుతుంది. ఇక ఇదిగోండి పూత మంచిగా పూత తయారవుతుంది. పాటలు కొంచెం లోపల చూసుకోండి సార్, కావాలంటే ఎలాంటి ఎక్కడైనా చూసుకోవచ్చు, మొత్తం పొలం అంతా చూసుకోవచ్చు. ఇది కొంచెం చూసుకోండి సార్. కిందకు కొమ్మ ఎక్కువ బరువు ఎక్కువ కిందకు వాలింది, ఇది మంచిగా ఉంది, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. మంచిగా పూతగా కొత్త ఈగురులు అన్నివి, కొత్త ఈగురులుగా కొత్త పూతలు అన్నిగా ఇవన్నీ పిందెలుగా మారుతున్నాయి. మంచిగా ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ వాతావరణం తట్టుకొని కూడా ఇంత హైట్గా లేచిందంటే మంచిగా ఈ సీజన్లో వర్షాలు ఎక్కువై ఇబ్బందులు పడి కన్నగా దెబ్బతిన్నాయి పొలాలు. కాయ నాణ్యత ప్రమాణాలు మీరు గమనించినారు. కాయ పైన మచ్చ కానీ, కాయ షైనింగ్ కానీ, కాయ తూకం కానీ, కాయ తోలు మందం కానీ, ఇవన్నీ మనకు రేటు డిసైడ్ చేస్తాయి. దానిలో మీరు ఏ మార్పులు గమనిస్తున్నారు ఈ షెడ్యూల్లో? మేమైతే గత 5 సంవత్సరాల నుంచి మాకు అనుభవం ఉందాం. ఈ మందు వాడడం తర్వాత ఇంతకుముందు కొంచెం తక్కువ తూకాలు వచ్చేటివి. ఇప్పుడు ఈ మందు వాడడం వలన కొంచెం నాణ్యత ఎక్కువ పెరిగింది కాబట్టి ఒక 2, 3, 4, 5 గంటలు దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. అంటే నాణ్యత ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తూకం ఎక్కువ వస్తుంది. రంగు నచ్చుతుందా? రంగు డ్యామేజ్ మన ఆర్గానిక్ మందులు వాడిన పొలాల్లో కాయ షైనింగ్ ఈ మందులు వాడిన తర్వాతనే పక్కన వాడిన మందులు మార్కెట్ కూడా ఆ రేటు చాలా ఇబ్బందిలో ఉంది. అంటే కనీసం ఒక 1000 నుంచి 1500 ఎక్కువ రేటు పలుకుతుంది. కలర్ ఎక్కువ వస్తుంది, ఇది నాణ్యత ఉంది, కలర్ ఎక్కువ వస్తుంది కాబట్టి కలర్ నాణ్యత బరువు ఎక్కువ ఉంది కాయ. ఇది మనం సార్ చెప్పిన విధానంలో మనం దీంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఒట్టి భూమిలోన అది నాణ్యత అనేది తెప్పిస్తుంది. కొంతమంది రైతుల పొలాలు ఏమన్నారంటే రైతు చూడకుండా కానీ ఆ పొలంలో స్ప్రే చేసే వ్యక్తి కానీ పొలంలో కాయ దిగి వచ్చిన లేబర్ కానీ ఎక్కడ చూడలేదు సార్ ఇట్లా పొలాన్ని. ఇంకా ఇన్ని పొలాల్లో కాయలు దింపినాం కదా, ఈ షైనింగ్, ఈ తూకము, ఈ నీట్నెస్ కాయ ఎక్కడ చూడలే అంటున్నారు. మన పొలాలు అట్లనే ఉన్నాయా అన్నారు. ఇదే మన కుర్ర వీరేష్ అనే రైతు తెంపినాడు. ఒక 70 సెంచులు పడినాయి అన్నవి. 70 సెంచులు పడి ఉంటే మిగతా వాళ్ళు 70 సెంచులు పడి ఉంటే సగం పైగా డ్యామేజ్ పోయినాయి. అంటే 35 బస్తాలు పైగానే డ్యామేజ్ పోయినాయి. ఈయనవి 70 బస్తాలు పడి ఉంటే ఒక 10 బస్తాలు మాత్రమే డ్యామేజ్ పోయింది. మిగతా 60 బస్తాలు నాణ్యతగా ఉంది. ఆయన ప్రతి రైతు చూస్తున్నాడు. అయితే ఇప్పుడు పంట వయసు మనకు 6 నెలల నుంచి 8 నెలలు ఉంటుంది. 6 నెలల నుంచి 8 రోజుల్లో ఒక సగటున ఎన్ని స్ప్రేలు అవుతాయి? మన మందులు కాకుండా ఒక మిరప రైతు పండు మిరప కోసం ఎన్ని స్ప్రేలు చేస్తాడు? మొదట నాటిన మొక్క నుంచి కోత కోసే వరకు చివరి దాకా 25 నుంచి 28 స్ప్రేలు పడతాయి. ఆ మాత్రం చేస్తే కానీ దిగుబడి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సరే, ఆ రోజు స్ప్రేయింగ్కి ఎంత ఖర్చు అవుతుండొచ్చు? ఆ 25 స్ప్రేలకు ఎంత ఖర్చు అవుతుండొచ్చు? మీరు ఒక రైతు బయట కొనుక్కుంటే తనకు తెలిసిన షాపులో కానీ పొలంకి వచ్చి చూసిపోయి మందులు రాసి వాళ్ళ మాట విని కొనుక్కుంటే ఆ 25 నుంచి 28 స్ప్రేలకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు? ఓన్లీ పిచికారీ మందుల వరకే అడుగుతున్నా. అదే సార్, ఇప్పుడు మామూలుగా వేరే మందులు వాడితే 3000 నుంచి 4000 దాకా మధ్యలో ఖచ్చితంగా ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి వస్తుంది. అంటే అంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మందు వలన 2300 నుంచి 2400 దాకానే ఇది. అంటే దీంట్లో ఒక ఎకరానికి వచ్చేసి కొంచెం తక్కువ రేటునే వస్తుంది. 2 కిలోల బెల్లము,
ఒక ఎస్పేట్ అర్ధ కేజీ నుండి 30 కేజీ తీసుకున్నా కూడా 2400 నుంచి 2500 లోపలనే ఇది పిచికారి చేయగలుగుతున్నాము. 20 నుంచి 25,000 దాకా ఆదా చేసుకున్నట్టే ఈ మందు వాడటం వల్ల. ఇది చేసుకున్న తర్వాత కూడా నాణ్యత అనేది పెరిగిపోతుంది. నాణ్యత ఎక్కువ ఉంటుంది, 20 నుంచి 25,000 దాకా డబ్బులు ఆదా చేసుకోవచ్చు ఒక ఎకరానికి. ఇప్పుడే లెక్కేసినాను, 3,600 లెక్క 25 స్ప్రేలు మనం వాడుతున్నారని అనుకున్నాము. ఆ లెక్కను లెక్కేస్తే దగ్గర 88,000 అవుతుంది. అదే ఇప్పుడు ఈ మందుల షెడ్యూల్ 62,000 అవుతుంది. చూస్తే మీరు 25,000 ఆదా చేస్తున్నాం. 25 ఆదా చేసి కొత్త మందుల కోసం పోకుండా అన్ని దిగుబడి కాయ కూడా నాణ్యతలో ఉంటుంది కాబట్టి ఏ మందులతోనే సెట్ చేసుకుంటాం. కాయ నాణ్యత ఉంటుంది, తూకం వస్తుంది, కలర్ ఉంటుంది, రుచిగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది ఈ మందు వాడటం వలన. ఏమి లేదు. అదే కరెక్ట్ మాట అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఆ రోజున్న షెడ్యూల్కి ఈ రోజున్న షెడ్యూల్ ఎకరాకి మీకు నికర ఆదాయం ఎంత పెరుగుతుంది? అంటే నికర ఆదాయం అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు ఒక భూమి మందు పిచ్చుక అంటే ఇంతకుముందు ఈ మందు వాడక ముందు ఫర్టిలైజర్ ఎక్కువ వాడేవాళ్ళం. ఫర్టిలైజర్ అంటే ఒకటి మీరు ఆ రోజు ఖర్చు ఎక్కువ ఉండేది, ఈ రోజు ఖర్చు తగ్గినట్టు ముందే క్వాలిటీ తక్కువ అనిపించేది, ఈ రోజు క్వాలిటీ కూడా పెరుగుతుంది. భూమిలో ఆదాయం వస్తుంది. భూమిలో ఎక్కువ స్టార్టింగ్ లోనే కొంచెం భూమిలోనే మనం చేయాల్సిన మందులు వేస్తున్నాం కాబట్టి ఫర్టిలైజర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీనికి. అదే ఇది బోటు మన వేరే కంపెనీలలో ఏం చేస్తారంటే అది వాడు ఇది వాడు అని చెప్పి రకరకాలుగా 22,500 నుంచి 3,500 దాకా రకరకాలుగా ఆ గులేలు వాడు ఇది గులేలు అని చెప్పి నాశనం చేసేస్తున్నారు. అది పని చేస్తలే తెలియదు అది ఇంకా రకరకాల నాశనం చేసేస్తున్నారు. ఇది వాడటం వల్ల కనీసం ఫర్టిలైజర్ మీద ఒక 15,000, దీని మీద ఒక 25,000, కనీసం ఒక ఎకరానికి 40,000 రూపాయలు మాకు ఆదా చేసుకుంటున్నాం. రైట్ అన్న. వెంకటేష్ అన్న, మీతో మాట్లాడేందుకు చాలా సంతోషంగా అనిపించింది. రెండోది, మీ పొలాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎటువైపు 10 మంది మాటలు వినకుండా ఒక శాస్త్రవేత్తను నమ్మి మార్పుని ప్రతి వారం చూస్తూ ఓపికగా చూస్తూ 2 రోజుల్లో మార్పు రావాలా, రేపే మార్పు రావాలా, సాలు తిరిగి సాలు వస్తే పురుగు చావాలి అనేటి అలా ఆలోచనలు కానీ పక్కన పెట్టి ఒక మార్గంలో వెళ్తున్నారు. దానికి కూడా మీ పేషెంట్స్కి చప్పట్లు కొట్టాలి. దానికి సపోర్ట్ మార్కెట్లో ఎంత మార్కెటింగ్ నడుస్తుందో నాకు తెలుసు. అవన్నీ మీరు దాటుకొని ఒక లైన్లో వెళ్తున్నారు. రెండోది, ఇప్పుడు మనం ఉన్నాయి కదా ఈ మందులు వాడినా సార్ మా పెద్ద సార్ ఏం చెప్పినాడు బాగా కరెక్ట్ మాట చెప్పినారు సత్యనారాయణ. ఇప్పుడు ఈ మందులు మీకు కెమికల్ మందుల లెక్క వాసన రాదు. ఇది తాగినా మనిషికి కానీ పశువులకు కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కొట్టేటప్పుడు ఇట్లా మీరు ఎంత పీల్చుకున్నా ఏమీ కాదు. దురద పెట్టదు. పశువులకు కానీ తేనెటీగలకు కానీ ఏం చేయవు. ఎలాంటి మనము గవర్నమెంట్తో లైసెన్స్ తీసుకొని సూక్ష్మజీవులతో తయారు చేసిన మందులు ఇవి. సూక్ష్మజీవులు ఎక్కడి నుంచి తెచ్చినటువంటి ఇట్లా ఆరోగ్యమైన మిరప చెట్టు వేరుకాడ తీసుకొని అవి మనకు దాంట్లో ఎన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి అవన్నీ టెస్ట్ చేసుకొని మనకు ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, మన పొలాలకు మాత్రమే ఏది బాగా ఉపయోగపడుతుందని మన పొలాల్లోనే శాంపుల్ తీసుకొని తయారు చేసిన మందులు. ఇప్పుడు ఇది దీంట్లో బ్యాక్టీరియా సంబంధించిన ప్రోడక్ట్. ఇది మీరు చెప్పినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటూ పోతే ఒక తెగులు మందు కానీ ఒక గ్రోత్ మందు కానీ పూత రావాలని, పూత నిలబడాలని, పూత రాలిపోవడం ఆగాలని, కాపు సెట్టు కావాలని, కాయమైన మచ్చలు తగ్గాలని, దీనికి ఏ మందు అవసరం లేదు. అన్ని దానిలో ఇదే చూసుకుంటూ వెళ్ళిపోతుంది. మొక్కని పగలుతుంది, సైడ్ కొమ్మలు బాగా వస్తాయి. ముఖ్యంగా వేరును సాగదీస్తుంది, వేరు పుల్లులు రాకుండా ఆపుతుంది. నువ్వు సపరేట్గా వేరు పుల్లుల కోసం మందు కొట్టుకోనక్కర్లేదు. నువ్వు మందు కొడుతున్నప్పుడు ఎగిరి భూమి పైన పడుతుంది. దీనిలో ఉన్న బ్యాక్టీరియా ఆడ తేమని తీసుకుని భూమిలోకి వెళ్ళిపోయి వేర్ల కాడ వేర్లతో కలిసి ఏర్పరచుకొని దానికి అవసరమైన ఆహారాన్ని ఇచ్చి పైన మొక్కని పెంపొందిస్తుంది. అలాంటి ప్రోడక్ట్ ఇది. ఇది బయోబీ అంటాం దీన్ని మనం. దీనికి కూడా మనకు కేంద్ర ప్రభుత్వ లైసెన్స్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్ ఉంది. దీన్ని బూజుతో తయారు చేస్తాం. బెవేరియా బెసియానా అనే బూజు తెల్లగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే మన మందు స్ప్రే చేసినప్పుడు మీకు బూజు పట్టిన పురుగులు కనపడి ఉంటాయి. మీకు కనిపించాయి? కనపడినాయి సార్, కనపడినాయి. ఇంతకుముందు ల్యాబ్ కూడా పంపించినాం దీన్ని, మన ల్యాబ్కి పంపించినాం. ఆ బూజు పట్టిన పురుగులు కనపడినాయి అంటే మందు మన పొలంలో తనంతకు తాను పెరిగి కొత్త వచ్చే పురుగులను కూడా చంపుతుంటుంది. దాక్కొని తిరిగే నల్ల త్రిప్స్ని, ఎర్ర నల్లిని కూడా చంపుతుంది. ఈ రోజు మందు కొడితే రేపు పొద్దుచ్చే పురుగు యొక్క గుడ్లను కూడా ఈ రోజే అది ఆపడానికి ట్రై చేస్తుంది. అంత బ్రాడ్ యాక్షన్ ఉండే మంది ఇది.
ఇది బెల్లం అనే మాట మనము ఎందుకు ఇస్తున్నామంటే బెల్లము ఈ మందులకు బెల్లం ఆహారం. ఈరోజు నువ్వు లీటర్ పోస్తావు మందు, మనం బెల్లం వేసి కొడితే నువ్వు 200 లీటర్లో కలుపుకుంటావు బెల్లాన్ని. 2 కేజీల బెల్లాన్ని ఇవన్నీ కలిపి 200 లీటర్ కలుపుకుంటే 1 లీటర్ పోయడం వేరే, బెల్లం కలుపుకొని ఆ మందుని 200 లీటర్ల మందు నువ్వే చేస్తున్నావు పొలంలో. అంటే రూపాయికి 200 రూపాయలు లాభం అవుతుంది అన్నమాట పొలంలో. ఏదైనా సరే ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన మందు బెల్లం లాంటి పదార్థంతో వేస్తే సూక్ష్మజీవుల దానిలో ఉంటే ఖచ్చితంగా రైతుకు చాలా లాభం చేకూరుస్తుంది. ఇంకోటి అనేవి ఆర్గానిక్ మందులు, సేంద్రియ వ్యవసాయానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే మందులు. మిరపనే కాదు, పత్తిలో కూడా మనం 17 క్వింటాలు దిగుబడి చూసినాం. అన్ని పొలాలు వర్షాలకు ఎక్కువైపోతే మన రైతుకు 17 క్వింటాలు వచ్చింది. పక్కన పొలంకి ఒక 50 పొలాలు తీసుకున్న ఆ ఊర్లో 6-7 క్వింటాలే దిగుబడి. అదే పత్తి రైతుకి 17 క్వింటాలు వచ్చి రైతు సంతోషంగా ఫోన్ చేసి చెప్పినారు, ఏ మందులు కొత్తవేం లేదు, ఇదే మందు 200 లీటర్ల కలుపుకోవాలా, బెల్లం వేసుకోవాలా, చెట్లు బాగా తడిస్తట్టు కొట్టాలి. చెట్టు పైన పడిన ప్రతి కణంలో మందు తగులితే మందు పీల్చుకొని ఎక్కువ లాభం చేకూరుతుంది, మనకు ఎక్కువ రోజులు దాని ఫలితం నిలబెడుతుంది. ఇప్పుడు మనం ఈ మందులని ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి మనకు, యమునూరులో కానీ గద్వాల జిల్లా తెలంగాణలో కానీ. ఆ పొలాలు వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు మందులు ఇచ్చుకుంటారు. వాళ్ళకి కూడా మన మందు వాళ్ళ షెడ్యూల్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయానికి మనది సూట్ అవుతుంది, కెమికల్స్ స్ప్రేలు తగ్గించడానికి కూడా సూట్ అవుతుంది, ఇంకోటి వాతావరణ కాలుష్యానికి తగ్గించడానికి సూట్ అవుతుంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి మనం మన పంట దిగుబడిని ఆ నాణ్యతను ఆ రేంజ్కి తీసుకెళ్ళామనుకోండి, చాలా మంచి ప్రైస్ వస్తుంది రైతుకి. ఇది మీరు ఎక్స్పోర్ట్ క్వాలిటీ గురించి విన్నారా? ఇంతకుముందు విన్నాం సార్. ఎవరన్నా మన పొలంలోకి వచ్చి ఆ సబ్జెక్ట్ గురించి అడిగిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు. పోయిన సంవత్సరం వచ్చినారు, అడిగినారు. మళ్ళీ మొన్న అంటే ఇంతకుముందు గొర్రెలు మేపించినప్పుడు కూడా వచ్చి తీసుకుపోయినాడు ఒక షాంపుల్కి. ఆయన అడిగినాడు, ఇంతకుముందు మనం ఏ మందు వాడినాము, ఇప్పుడు ఈ కెమికల్స్ వాడినాం ఏమన్నా అని చెప్తే మేము ఇదే మందు వాడినాం అని చెప్తే ఆయన తీసుకెళ్ళినాడు. ఆయన కొంచెం మరి ఆయన మనమే లేదు. మళ్ళీ ఈ సంవత్సరము గత 3-4 నుంచి కంపెనీలు అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఈ మందు వాడుతున్నారు కదా మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. క్వాలిటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది. ఇది విషపూరితమైన మందులు వాడలేదు కాబట్టి, ఇది ఓన్లీ ఆర్గానిక్ కాబట్టి మనుషులు తాగిన పశువులు తాగిన ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి, ఈ విషపూరిత మందులు కాదు కాబట్టి దీన్ని ఈ మందు వాడిన వాళ్ళకి రైతులకి అడుగుతున్నారు సార్. ఇంకోటన్నా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి వాడుతున్నారు, మీకు అవగాహన ఉంది. ఇప్పుడు కొత్త రైతులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మందు యొక్క పనితనాన్ని ఎలా చూడాలో కంపెనీనే చెప్తుంది. ఈరోజు కొట్టు, 3 రోజులు ఆగినాక చమక్కంటది, మళ్ళీ 5 రోజులు గుంగ మందు కొట్టు. ఆ మార్గంలో లేం మనం రైతుకి ఏం చెప్తామంటే, పలానా రైతు పొలంలో కొద్దిగా వైరస్ ఉంది, కొద్దిగా ఎరుపు ఉంది, కొద్దిగా చెట్లు మెత్తగా ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, దిగుబడి లేదు, కాపు లేదు. సరే మన మందు పనిచేస్తుందని మీకు అర్థమైంది, మీరు వాడతారు. ఒక కొత్త రైతుకి మేము ఎలా చెప్తామంటే, ఒక కొత్త రైతు, నువ్వే కొత్త రైతువి, నువ్వు పక్కన పొలంలో చూసినావు, అయినా కానీ నీకు ఎక్కడో డౌట్ లోపల ఉంటుంది. అప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం, మీరు మీ ఎకరా పొలమో 2 ఎకరాల పొలంలో ఒక 10 కర్రలు నాటుకోండి. అక్కడొకటి, ఇక్కడొకటి, పొలం అంతా పరచండి 10 కర్రలు. దూరం నుంచి చూస్తే కర్రలు కనపడాలా. తర్వాత ఇట్లా కుచ్చపన్న కొమ్మలకు కానీ చిన్నగా పొట్టిగా ఉన్న మొక్కలకు కానీ దారాలు కట్టుకోమని చెప్తున్నాం. దారాలు కట్టినాక మనం ఏ రైతుకైనా 3 స్ప్రేయింగ్లు 3 నుంచి 4 రోజులు, లేకపోతే అవకాశం ఉంటే 5 రోజులు ఆగి మీద స్ప్రే చేయమంటాం. తర్వాత రైతుని ప్రతి స్ప్రేలో ఆ కర్రల కాడికే పోయి చూడాలా, ఆ దారం కట్టుకున్న కొమ్మల్ని ఫోటో తీసుకోవాలా. అట్లా 3-4 ఫోటోలు వస్తాయి. ఫస్ట్ మన దగ్గరికి వస్తేప్పుడు ఒక ఫోటో వస్తుంది, మొదటి రౌండ్ స్ప్రేయింగ్ అయినాక ఒక ఫోటో వస్తుంది, 2వ రౌండ్ స్ప్రేయింగ్ అయినాక ఒక ఫోటో, 3వ రౌండ్ కల్లా ఒక స్ప్రేయింగ్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా చూడడం వేరు, ఒక కొలత పెట్టుకుని దాన్ని కొల్చడం వేరు. అక్కడ బాగలేని మొక్క కాడ కర్ర బాతి అక్కడ దారం కట్టుకుంటే అది ఎంత బాగా పెరిగింది, పట్టిందా, దానికి పూత వచ్చిందా, అంత ఛాలెంజ్ గా చూపిస్తున్నాం మనం మందులని. ఈ రోజున్న తెగుళ్ళకి, పురుగులకి, కెమికల్స్ యొక్క కాంపిటీషన్ తట్టుకోవడానికి.
ఇప్పుడు ఆ విధానం మంచిదేనా? అది మంచి పథకం సరిపోయి, ఎందుకంటే ఒక రైతుకి భరోసా ధైర్యంగా ఇవ్వడం అనేది కూడా ఒక భరోసానే కదా అది. ఈ మందులు వాడిన కాడి నుండి అవి గ్రోత్రింగ్ బాగా వస్తుంది కాబట్టి ఇంకా అవన్నీ మనం కట్టుకునే. ఇంత ముందు కూడా మీరు ఛాలెంజ్ చేసి కూడా కొన్ని మొక్కలకు మనం మాట్లాడే మాటలు కొత్త రైతులు చాలా మంది వింటారు, వాళ్ళకి అర్థం అది కూడా రైతులకి సరే. ఇప్పుడు ఇంత ముందు పాత్రం కూడా అట్లా అట్లా మొక్కలు వైరస్ వచ్చిన కాడ గానీ మొక్కలు ఎదుగుదల లేని కాడ గానీ కర్ర బాతి ఒక దారం కట్టండి దాన్ని ఒక చిగురు దగ్గర అని చెప్పి ప్రయోగం చేసాం. దాన్ని మళ్ళీ రిజల్ట్ చూపించినాం సార్. మరి మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఒక 3 వారాలు మన చేతిలోకి ఎంతమంది దెబ్బతిన్న పొలం ఇచ్చినా దాన్ని మార్పు చూపిస్తామని మనం హామీ ఇస్తున్నాము. ఈ విధంగా మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఇట్లా గీత గీసుకొని రిజల్ట్ చూపిస్తామని ఎవరైనా చెప్పినట్టు మీరు చూసారా? లేదు, ఇంత గ్యారెంటీగా ఎవరు చూడలేదు సార్. ఈ మందులు తప్ప చెప్పలేదు. ఇలా చూపించడం మంచిది, రైతుకు మంచిదా కాదా? కర్ర బాధ దారం కట్టుకుని చెప్పే కంపెనీ ఎక్కడ కనపడలేదు నాకైతే, నాకు తెలిసిన ఊహ వరకు. మందులు వాడింటారు, ఇన్ని రకాల మందులు వాడినాం కానీ కర్ర బాతు అక్కడ ఇది ఇట్లా అక్కడ దారం కట్ట అని చెప్పి ఎవరు కూడా భరోసా ఇవ్వలేదు. దాని ఫోటోలు తీసుకుని అది కట్టండి బాగా తయారు చేస్తారని చెప్పిన వాళ్ళు ఉండరు కానీ కర్ర బాత్ అండి ఇత మొక్క దారం కట్టని చెప్పిన కంపెనీ ఎక్కడ కనపడలేదు నాకు. వాళ్ళు 2 నెలలు చెప్పిపోతారు కానీ మనం కొట్టినా కూడా లాభం లేదు అవి ఊకేటికి. ఇప్పుడు కూడా కులమాలకి కేసు ఇలా ఫోన్ చేసి మీ సోదరు మీరు అందిస్తున్నారు, మందులు అందిస్తున్నారు. తెలక వాళ్ళకి కూడా కులమాలకు కూడా ఫోన్ చేసి నిన్న ఎలా పోయినరు ఇవే మందులే తీసుకుపోతున్నారు. మీ చేనులు ఇట్టుండవి మా చేనులు ఇట్టుండవి అంటే ఇటు సంగతి పలానా కలవాడుతున్నాం అని చెప్పినాం. ఇంకోటన్నా 2-3 సంవత్సరాల నుంచి మేము రైతుకి ఏం అవసరమో సలహా ఇస్తూ ఏమి వాడకూడదో కూడా ఈ మధ్య సలహా ఇవ్వడం మొదలుపెట్టాము. దాంట్లో ముఖ్యంగా ఫర్టిలైజర్ మీరు చెప్పినట్టు ఎరువు కరెక్ట్గా వేసుకోవాలి, యూరియా తగ్గించుకోవాలి, అవసరం ఉన్న కాడికి నత్రజోని కాంపోనెంట్ వేసుకోవాలి. రెండవది నల్ల గుళికలు తెల్ల గుళికలు వేసుకోవచ్చు, తప్పలేదు, మొక్క అడుగుతూనే వేసుకోవాలి. నీ కాడ ఉండొచ్చు బరువు జోవి అట్లని చెప్పి మొక్కకి వేసామంటే ఎక్కడ లేని పురుగులందరినీ మనం పీల్చినట్టయితే మొక్క తన బలం దాటి పెరిగితే మొక్క తొందరగా తెగుళ్ళకి పురుగులు ఓనైపోతుంది. ఆ విధంగా మనము రైతు కాడ అనవసర ఖర్చు తగ్గిస్తూ మొక్కకు హాని కూడా తగ్గిస్తున్నాం. ఒక్కసారి అలాంటి అవసరం లేని మందులు గ్రోత్ ప్రమోటర్లు పడడం ఆగిపోతే ఈ స్ప్రేయింగ్ల ఖర్చు కూడా తగ్గుతుంది నీకు తర్వాత. పక్క సార్, దీని యొక్క ముఖ్య ఉద్దేశము సేంద్రియ వ్యవసాయం చేయాలనేదే ఈ ముఖ్య ఉద్దేశము. దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా వాడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ విపరీతమైన ఫర్టిలైజర్స్, విపరీతమైన విషపూరితమైన మందులు వాడటం వల్ల అది భూమిలోకి అటాక్ అయ్యి అది రకరకాలుగా ఇబ్బందులు పరిస్థితి వస్తుంది. కావాలన్నా ఈ మందులు వాడటం వలన విషపూరితమైన మందు కాదు కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకుంటే విషపూరితమైన తగ్గించి వాతావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు రైతులు అవుతారు. రైతు ఇప్పుడు మీ పొలంలో మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? మార్చి వరకు లెక్కేసుకుంటే లాస్ట్ చివరి కోత వరకు ఎంత దిగుబడి, మీరు ఎన్ని క్వింటాల దిగుబడి మీరు తీయమనుకుంటున్నారు? మేమైతే ఇది ఒక 20 నుంచి 28, 30 గంటల దాకా వస్తుంది సార్. ఇది ఎకరానికి. ఓకే ఓకే రైట్ అన్న, చాలా సంతోషంగా అనిపించింది మీతో మాట్లాడినందుకు. చాలా మంది రైతులు కూడా మీ మాటలు విని మంచి మందుని తన పొలానికి సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే సార్.